ప్రపంచ దేశాల్లో సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. పెళ్లైన కొత్త జంటలు తల్లిదండ్రులు అయ్యేందుకు ఇష్టపడటం లేదు. ఇండియాలో సంతానలేమి సమస్య ఉన్నప్పటికీ యూరోప్, అమెరికా వంటి దేశాల్లో అధికంగా ఉంది. పిల్లలను కనండి అంటూ ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వృద్ధ జనాభా పెరిగి పిల్లలు, యువత జనాభా భారీగా తగ్గిపోతోంది. ప్రస్తుతం యూరోపియన్ దేశాలతో పాటు పలు ఆసియా దేశాల్లో వృద్ధ జనాభా ఎక్కువగా ఉంది. అక్కడ సంతానోత్పత్తి తక్కువగా ఉండటంతో ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ కొరియా అత్యల్ప ఇన్ఫెర్టిలిటీ రేట్ 0.78% ఉంది. ఈ ఇన్ఫెర్టిలిటీ రేట్ 2025 వరకు మరింత తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో సౌత్ కొరియా జనాభాను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కంపెనీ ఒక్క బిడ్డను కంటే 63 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైంది. దక్షిణ కొరియాలోని సియోల్కు చెందిన బియోంగ్ గ్రూప్ కంపెనీ బిడ్డ పుడితే డబ్బులిస్తామని ప్రకటించింది. ఉద్యోగులకు బిడ్డ పుట్టిన ప్రతిసారి 63 లక్షలు ఇస్తామని పేర్కొంది. డబ్బును నగదు లేదా గృహాల రూపంలో తీసుకువస్తామని వివరించింది. అలా 2021 నుంచి ఇప్పటి వరకు 70 మంది చిన్నారులకు గాను 42.4 కోట్లు ఖర్చు చేసింది. ఇలా ఈ ప్రోత్సాహకాలు మహిళలే కాదు, పురుషులు పొందే వెసులుబాటు కల్పిస్తున్నాయి సంస్థలు. పిల్లల పెంపకం భారాన్ని తగ్గించేందుకే ఈ ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. పుట్టిన పిల్లలు ఇబ్బంది పడకుండా ఇప్పటి వరకు 2,70,000 గృహాలను నిర్మించినట్లు తెలిపారు. ఇలా సంతానోత్పత్తి రేటు పెంచుకోవడానికి దక్షిణ కొరియా శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తున్నాయో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.